వెల్కమ్ టు శరత్తాను వ్లాగ్స్. ఈరోజు మేము శ్రీకాకుళంలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్కి విజిట్ చేసామండి. సో నేను ఈరోజు ఈ వీడియోలో టెంపుల్ యొక్క అట్మాస్ఫియర్ అండ్ స్పెషాలిటీ గురించి చెప్దామని వ్లాగ్ చేస్తున్నాను. ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ అండి. అండ్ ఈ లొకేషన్ ఎవరికైనా ఐడియా ఉంటే గెస్ట్ చేసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి వస్తే మనకి చాలా టెంపుల్స్ కవర్ అయిపోతాయి. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, అండ్ ఇక్కడ బాబా, ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 to 6 టెంపుల్స్ మనం ఈజీగా కవర్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము వెళ్ళడమే 12 అయిపోయింది, అందుకే ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉన్నాయి టెంపుల్స్. అందుకే నేను కూడా చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అండ్ ఇది నవగ్రహాలండి. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. ఇక్కడ లోపలికి వస్తే వినాయకుడు, శివాలయం, అమ్మవారు పార్వతీదేవిది కూడా ఉందండి. చెప్పే కదా ఆల్మోస్ట్ 12 అయిపోయిందని, అందుకే క్లోజ్ చేసే ఉన్నాయి. సో క్లియర్గా విజిబుల్ అవ్వట్లేదు. ఇది చండీశ్వరి దేవిదండి. ఇది మొత్తం టెంపుల్ యొక్క వ్యూ. సో నేను ఒక స్పెషాలిటీ అని చెప్పాను కదా, అది వినాయకుడిదేనండి. ఏంటి వినాయకుడిది స్పెషాలిటీ ఏంటి అంటున్నారా అంటే, యాక్చువల్లీ చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. సో ఎవరైనా ఏవైనా మొక్కులు మొక్కుకొని లేకపోతే ఏమైనా కోరికలు తీరాలనుకుంటే ఈ వినాయకుడు ఒక పూజ అనేది చేస్తారండి. ఆ పూజ మనం వినాయక చవితికి చేసే పూజలు అయితే ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ చేసే పూజా విధానం కూడా డిఫరెంట్. ప్రసాదం అయితే ఉండాలో పెట్టుకుంటాం, బట్ ఆ ప్రాసెస్ కూడా వేరేగా ఉంటుందండి. ఈరోజు మేము ఆ పూజ అయితే చేసాము. సో నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను, బట్ స్టోరీ, ప్రసాదం చేసే ప్రాసెస్ అంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఈరోజు మేము కథ చదువుకొని అందరం ప్రసాదం పంచుకొని పూజ చాలా బాగా జరిగిందండి. సో చాలా బాగా చేసుకున్నాం మేము. ప్రసాదం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి హారతి ఇచ్చుకొని కథ అయితే చాలా చక్కగా చదువుకున్నాము. కథను కూడా నేను ఈసారి వేరే వ్లాగ్లో మొత్తం క్లియర్గా చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్